ఈరోజు ఒక జీవితం అనేది శాశ్వతం కాదు. ఎవరైతే పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తారో వారు ప్రజల మనసులలో ఉంటారు. వారు ఒక మంచి ఉన్నత చదువు చదివి తను ఎంతో ఉద్యోగరీత్యా కానీ ఎదిగే వ్యక్తి. అదే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్ఎస్ఐ విద్యార్థి నాయకులు మొదలు పెట్టుకుంటే యూత్ కాంగ్రెస్ కానీ మిగతా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటూ మరి వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ కొత్తగూడెం ప్రజలకు ఎంతో సేవ చేయడం జరిగింది. వారు నిరంతరం కూడా ప్రజల మనిషి. వారు ఒక కులానికి సంఘంగా మాలమాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండొచ్చు, కానీ దళితుల ఐక్యత, ఎస్సీ వర్గాల ఐక్యత, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి గిడ్ల పరంజ్యోతిరావు గారు. వారు ఇంకా ఈ కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 23 జిల్లాల్లో దళితుల హక్కుల పరిరక్షణ ఉద్యమంలో పనిచేసినటువంటి మహా వ్యక్తి మా పరంజ్యోతి గారు. మరి అలాంటి వారు తన రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇక్కడ అందరికీ మహా అగ్రనాయకులకు కూడా ఎంతో అండదండగా ఉంటూ వాళ్ళ యొక్క సలహా ప్రకారం పనిచేసినాడు. చేసుకుంటూ దళితులలో ఎంతో ఎదిగిన వ్యక్తి. తన రాజకీయంగా మరి వారిని గుర్తించినటువంటి ఈ ప్రజలు ఎంపీటీసీగా పనిచేయడం జరిగింది. అలాగే 2014 సంవత్సరంలో ఇక్కడ జడ్పీటీసీ పనిచేయడం జరిగింది. మరి జడ్పీటీసీగా గెలిచి వారు జడ్పీటీసీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీటీసీలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేయడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. అయినా కానీ ఎప్పుడు కూడా పార్టీకి క్రమశిక్షణగా పనిచేస్తూ కానీ నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం తప్పించే వ్యక్తి మన పరంజ్యోతి గారు. మరి అలాంటి వారు ఈరోజు మన కుటుంబానికి ప్రజలకు దూరం కావడం అనేది చాలా బాధాకరం. నేను వారితోని మేము 1990 నుంచి చేసిన కలిసి ప్రయాణం నాది. నా పేరు తల్లమల హసేను. నేను న్యాయవాదిని సూర్యాపేట. మేము మానవాళ్ళలో గత 30 సంవత్సరాలుగా కలిసి పనిచేసినాం. ఎక్కడ కానీ కులానికి మాల కానీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం పనిచేసేవాళ్ళం. ఎందుకంటే ఈరోజు దళితుల ఐక్యత కోసం ఉంటేనే మన అందరికీ ఫలితాలు అందుతాయి. మనం విడిపోతే పడిపోతాము, కలిసి ఉంటే కలిసి సుఖము, మన ఐక్యం ద్వారానే అభివృద్ధి చెందుతామని చెప్పి నిరంతరం మాట్లాడేవారు మా పరంజ్యోతి గారు. మరి వారి యొక్క ఈ సంతాప కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నిరంతరం కూడా నాతోని అన్ని విషయాలు షేర్ చేసుకునేవారు. కానీ ఇంకా జీవితం ఎంతో ఉన్నది అతనికి. కానీ మరి దగ్గర 62 సంవత్సరాలు దాటొచ్చు అన్నగారికి. కానీ ఇంకా జీవితం ఎంతో ఉండే. మరి అలాంటి మధ్యలోనే వారు మనకు ప్రజలకు దూరం కావటం, మాలాంటి వాళ్ళకు దూరం కావటం నేను చాలా బాధపడుతున్నా వ్యక్తిగతంగా. మరి వారి కుటుంబానికి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనం అందరం కూడా ఈరోజు మా చైర్మన్ గారు వచ్చారు, చాలా సంతోషపడుతున్నాం మేము. ఇంకా శౌర్యన్ వచ్చారు, చాలామంది వచ్చారు, మా దాసరి శేఖర్ వచ్చిన తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఎంతో మహిళలు వచ్చారు. మీరందరం కూడా ఇదే ప్రేమ అభిమానాన్ని వారి కుటుంబానికి మీరందరూ కూడా ఎప్పుడూ ఎల్లవేళలా వాళ్ళకు అండగా ఉండాలని కోరుతూ, మేము కూడా అన్నగారి సేవలను కొనసాగిస్తూ వాళ్ళ యొక్క ఆశయ సాధనలో మేము కూడా వారు ఎలా త్యాగం చేశారో మా యొక్క అందరం కూడా ఆ యొక్క త్యాగ నీతిలో వారి యొక్క మార్గంలో పయనిస్తానని చెప్పి నేను చేస్తూ వారి ఆత్మకు శాంత కలగాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను మాలమానాడు దళితుల పక్షాన రాష్ట్ర కమిటీ పక్షాన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నగారికి మన జోహార్ పరంజ్యోతి అన్నగారికి, జోహార్ పరంజ్యోతి అన్నగారికి, అమరహాయ్ పరంజ్యోతి గారు, అమరహాయ్ పరంజ్యోతి గారు. జాతీయ మాలమహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్లగిరి కాంతయ్య గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు గిడ్ల పరంజ్యోతిరావు గారి యొక్క
పెద్ద కర్మ జరుపుకుంటున్న సందర్భంలో వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం. పరంజ్యోతి గారు, మేము పార్టీ ఒకటే. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జూపుడు ప్రభాకర్ రావు గారు అంటే ఎప్పుడు వెళ్ళేవాళ్ళం, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళం. చాలా దగ్గర సంబంధం ఉంది నాకు పరంజ్యోతి గారికి. నెలకు కనీసం 2 సార్లన్నా ఫోన్లో మాట్లాడుకుంటాం. చాలా మంచి వ్యక్తి. ఆయన ఫైర్ బ్రాండ్. ఏంటంటే ఒకవేళ మనం ఎక్కడన్నా ఎవరినో వ్యక్తి పొగిడినా ఏదన్నా రాంగ్ మాట్లాడినా ఎమ్మటే లేస్తాడు, ఎమ్మటే ముఖాన్నే ఖండించి లేచి డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇందాక అన్న చెప్పాడు ఒక 6 నెలలు మాట్లాడలేదని. అది చాలా సందర్భాలు జరుగుతుంటాయి ఆయనతోటి. ఎందుకంటే ముఖం యథార్థవాది లోకకంఠకుడు అని ఎక్కువ యథార్థంగా మాట్లాడినప్పుడు కొంత ఇబ్బంది పడతారు కొంతమంది. మరి అలాంటి వ్యక్తి దొరకడు. యథార్థం మాట్లాడే మనిషి చాలా తక్కువ, పొగడతారు కానీ ఉన్న వాస్తవాన్ని మాట్లాడటం కష్టం. అలాంటి వ్యక్తి అన్నమాట. మాలమారాల్లో మేము గత 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు, మేము నల్గొండ జిల్లా నుంచి వచ్చినప్పుడు ఈయన అప్పుడు ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కాకముందు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేవాడు. పివిరావు గారు అంటే ఉన్న కొద్ది మందిలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఈయన. అప్పుడు అసెంబ్లీకి ముట్టడి ఇచ్చినాం. అసెంబ్లీని ముట్టడించినప్పుడు దాదాపు 5 లక్షల మంది మాళ్ళంతా ఒక ప్రపంచంలాగా పోయినప్పుడు ఈయన చాలా హుషారు. మాకంటే కొంచెం చిన్న వయసు, ఒక 5-6 ఏళ్ళు హుషారుగా ఉండేవాడు. ఇంకా గట్టిగా ఉండి ఉద్యమాల ముందుకు సాగుతున్న క్రమంలోనే అక్కడ ఆ గ్యాసు, నీళ్లు గుర్రాలతో తొక్కియడం జరిగింది. ఆ క్రమంలో ఇతను పడిపోయి నడువులు పోగొట్టుకున్నాడు. నడువులు పోయినాయి ఆయన. దాదాపు ఇప్పటి వరకు కూడా మాకు తెలిసి నడువు పట్టేసుకొని ఉండేవాడు అన్నమాట. అంటే ఉద్యమంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చాలా పివిరావు గారు మొదట మాలమానాడు స్థాపించినప్పుడు అయితేనేమి, తదనంతరం వచ్చినటువంటి జూపుడు ప్రభాకర్ రావు కూడా అడుగులు అడిగేసి నడిచేవాళ్ళం. జూపుడు ప్రభాకర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేంత వరకు మాకు ఏదో కావాలని పోరాటం చేసిన వాళ్ళం. అట్లా చాలా పరంజ్యోతి గారు అనేకులకు మరి మాదిరికరంగా ఉంటూ మరి ఉద్యమాన్ని ముందుకు పోసి ప్రాణం పోసినటువంటి వ్యక్తి పరంజ్యోతిరావు గారు. ఆయన ఈ ప్రాంతంలో లేడంటే మాకు జీర్ణించుకోలేకపోతున్నాం. మేము ఎక్కడ ఉన్నా కూడా పరంజ్యోతిరావు ఉన్నారు మాకు అని అనుకునేవాళ్ళం. అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరం. మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి మంచి ఉన్న భార్యకు కానీ పిల్లలకు కానీ ఆ దేవుడు ఆయుష ఆరోగ్యాలు ఇచ్చి అన్ని విధాల ఆయన దేవుడే తన పరంజ్యోతి రూపంలో వారికి సహాయం చేసి ఏ విధంగానైనా ఆ దేవుడు ఆదుకొని వాళ్ళను మంచితనంగా ఉంచాలని కోరుకుంటూ ఆయనకు కూడా మరి ప్రగాఢ సానుభూతి కుటుంబానికి ఆయన మనశ్శాంతి ఉండాలనేది ప్రార్థిస్తూ మరి ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు. ఈరోజు దళిత జాతి మోగబోయినటువంటి క్షణాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దళితులు విడిపోకూడదు అనే కాన్సెప్ట్కి నాటి స్వర్గీయ నాయకులు పివిరావు గారితో పాటు సమకాలికులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకొచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాలాంటి పివిరావు గారి వారసులందరూ కూడా కలుపుకొని వెళ్ళినటువంటి ముఖ్య నాయకుల్లో ప్రథముడుగా నిలుస్తున్నటువంటి అన్న గిడ్ల పరంజ్యోతి గారు. ఇద్దరు కూడా హైదరాబాదు ఆదర్శ్ నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో నేలపై పడుకుని ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్లో పరంజ్యోతి గారు ఒకరు. పరంజ్యోతి గారు, అసేని గారు, మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో పివిరావు గారితో పాటు జూపుడి గారితో పాటు ఈ జాతి మరి ఇంత నిర్వీర్యం అయిపోతున్నటువంటి సందర్భాల్లో మరి ఇన్ని దళిత నాయకుల యొక్క గొంతులు మోగబోతున్నాయి, దీనికి పరిష్కారం ఏంటి అని నిరంతరం
పరితపించినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు, దళిత నాయకుడు, కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్న గిడ్ల పరంజ్యోతి అన్న. అంటే ఇన్ని కోణాల నుంచి ఎదిగినటువంటి వ్యక్తి అన్న. మీ ఇంటి పేరు గిడ్ల కదా, నువ్వు తెలంగాణ ఎట్లా పోయావని అడిగాను. మా తాతలో దగ్గరగా ఈ మామిడి కుదురు నియోజకవర్గంలో ఉండేవారు. మామిడి కుదురు మండలంలో, అంటే నగరం కాన్స్టిట్యున్సీ అప్పుడే పివి రావు గారి యొక్క జిల్లా. మేము మా తాతలు అటు వెళ్ళిన సందర్భంలో ఇంటి పేరు అటు వెళ్ళిందయ్యా అని చెప్పడం జరిగింది. అటువంటి మెమరీస్ ఎన్నో కూడా మా జీవితాల్లో మేము మెమరేసుకుంటూ ఉద్యమాన్ని ఎక్కడా కూడా అవినీతిమయం చేయకుండా, ఇప్పుడు చాలా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా ఉద్యమాలు వచ్చాయి. మాల మహానాడు పేరు చెప్పి విజిటింగ్ కార్డు ఉద్యమాలు. ఆ విజిటింగ్ కార్డు పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళడం, దందాలు చందాలు చేయడం. ఇందాక తమ కొలికైనటువంటి మన సోదరుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయనకి జడ్పీటీసీగా చేశారు, కారు లేదు. ఆయన జడ్పీటీగా చేశారు, మరి ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేదు అని. అటువంటి నాయకులు మాల జాతిలో ఈ 2 రాష్ట్రాల్లో అనేక మంది కోకోలలుగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా రూపాయి చేయి జాసి అడిగినటువంటి సందర్భం లేదు. అందుకే ఈరోజు జాతిలో ఇటువంటి ఆనిముత్యాలు రాలిపోతున్నప్పటికీ కూడా మేము కళ్ళు అర్పించి మరి ఆరగించి చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి తప్ప, మరి జాతికి ఏ విధంగా ఉపయోగపడే నాయకుల్ని మేము ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటి. ఆ రోజు 5 లక్షల మంది సేకరణలో పివి రావు గారి ఉద్యమంలో ఈయన నడుము జారిపోయి మరి పేషెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చెయ్యి జాల్చినటువంటి సందర్భం లేదు. మరి ఆ విధంగా వెళ్ళినటువంటి నాయకుల్లో ఈయన ఆ విధంగా ఆర్థికంగా కుంగిపోవలసిన పరిస్థితి ఏముంది తప్ప మరి అది కాదు. మరి అటువంటి మహా నాయకుడిని మేము కోల్పోయినందుకు చింతిస్తూ ఉన్నాం. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇంతటితో నేను విరమిస్తూ ఉన్నాను. జోహార్ అన్న గిడ్ల పరంజ్యోతి అన్న, జోహార్ జోహార్. గిడ్ల పరంజ్యోతిరావు గారికి మా మహిళా మాల మహానాడు తరపు నుంచి జోహార్లు. ఎప్పుడు నన్ను ఈ కొత్తగూడెంలో ఫస్ట్ మాల మహానాడు టౌన్ అధ్యక్షురాలుగా గిడ్ల పరంజ్యోతిరావు గారును అన్న కాంతన్న వీళ్ళిద్దరు నన్ను ఇక్కడ స్టార్టింగ్ పెట్టారు. 22-23 సంవత్సరాలు మా ప్రయాణము. కానీ ఎప్పుడు మేమిద్దరం టామంజరి లెక్క గొడవ పెట్టుకునేటోళ్ళం. స్టార్టింగ్ రావడం స్టేజీల మీదకి ఎప్పుడు నేను జ్యోతి గారు లేదా పరంగారు అంటే నన్ను పరంజ్యోతిరావుని పిలవాలి లక్ష్మి అని అనేటోడు. ఏ చిన్న ఎక్కడ మాలమహానాడు దాంట్లో ఈరోజు దాకా ఒక చిన్న మచ్చ తెచ్చుకొని ఉంటే అది నేను పరంజ్యోతిరావు గారికి ద్రోహం చేసినట్టే. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు నీతిగానే ఉండాలమ్మా, మంచిగా ఉండాలని చెప్పేవారు. మేము కూడా అదేవిధంగా ఇప్పుడు దాకా ఈ మాలమహానాడులో ప్రయాణించిన. మరి మొన్న కాకుండా అటుపోయిన అంబేద్కర్ జయంతి రోజు నేను, శౌరన్న, మన మధ్యల శివకుమార్ గారు, పరంజ్యోతిరావు గారు మేమందరము ఎస్పీ ఆఫీస్కి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి పోయేటప్పుడే చిన్న కాలుకు దెబ్బ తగిలి పడడం వల్ల అప్పుడే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఇంకెక్కువ మొదలయ్యాయి. ఆ రోజు మీ ముగ్గురం ఉండి హాస్పిటల్లో మేడం గారు వచ్చే ముందు మేము వస్తున్నారమ్మా మీరు వెళ్ళండి అంటే ఆ రోజు రావడం జరిగింది. కానీ నెలకి 1-2 సార్లు మేము ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళము. మరి మాకు ఇక్కడ పెద్ద దిక్కునే కోల్పోయాము. మరి నేను అన్న హసన్ అన్న, కాంత్ అన్న, మరి జూపూడి గారితో మేము మాలమహానాడులో ప్రయాణం చేశాము. సారు 2 నిమిషాల్లో ఈ వేదికకి వస్తున్నారు. తర్వాత అన్న ఒక బుక్కు, హసన్ అన్న ఒక బుక్కు, గిడ్ల పరంజ్యోతిరావు గారిది ఒకటి ఇప్పుడు ఆవిష్కరణ ఉంటుంది. మరి ఎప్పటికీ
మేము ఇయ్యాలగానే ఎప్పుడైనా సరే నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను, గిడ్ల పరంజ్యోతి గారితో నేను మాల మహానాడులో చేస్తున్నా ఎప్పటికైనా ఆ విధంగానే ఉంటానని చెప్తూ ఆయనకి మా మహిళా మాల మహానాడు సంఘం నుంచి జోహార్ జోహార్. మాల మహానాడు భద్రాచలం కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సీనియర్ నాయకులు సోదరుడు దాసరి శేఖర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం, కింద ఉన్న వాళ్ళకు కూడా పేరు పేరు నమస్కారం. పరంజ్యోతి గారి ఈరోజు పెద్ద కర్మ కార్యక్రమంలో మరి పరంజ్యోతి గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అయినా. ఎందుకంటే మంచి సబ్జెక్టు ఏ మీటింగ్ పెట్టినా దాని సలహాలు సందేశాలు ఇచ్చి మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ప్రోగ్రాలు చేసి హైదరాబాద్లో కూడా మీటింగ్లు పెట్టి మంచి ఎప్పుడు కూడా నైట్ కూడా అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి తమ్ముడు బాగున్నావా, పిల్లలు బాగున్నారా, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి అడగటం జరిగింది. నేను కూడా మరి ఈ మధ్యలో ఒంట్లో బాగలేనప్పుడు కూడా ఎన్నోసార్లు మాట్లాడినాం. ఈ మధ్య కాలంలో కూడా మా ఎమ్మెల్యే ఏరే గారి దగ్గరకు వచ్చి కారు వేసుకొచ్చి నాకు కలిసి మీ ఇద్దరం టిఫిన్ చేసి ఏరే గారికి ఒక లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇంత మంచి మాలమాన్ నాయకుడు ఈరోజు కోల్పోవడం అనేది ఈ జాతే కోల్పోయింది. ఎందుకంటే ఒక సబ్జెక్టు పరకంగా ఎక్కడ కూడా స్వార్థం లేకుండా, ఒక అక్రమ వసూలు లేకుండా మంచి నాయకుడు, మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, ఇలాంటి నాయకుడు ఈ మాలమాలు లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఆయనకు కూడా మేము కొత్తగూడెం జిల్లా కమిటీ నుంచి మాలమా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన అడుగుదాడల్లో నడవాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన వర్ధంతులు జయంతులు ఎప్పుడు కూడా మాలమారుడు చేసుకుంటుంది. ఏదైతే పివి రావు గారు ఉన్నారో, ఏదైతే అంబేద్కర్ గారు ఉన్నారో, ఈ వర్ధంతులు ఎలా చేస్తానో పరంజ్యోతి గారి వర్ధంతులు జయంతులు కూడా ఈ జిల్లా కమిటీ నుంచి మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ శేఖర్ అన్న. మేరుగు అనసూయ గారు మాలమాడ మహిళా నాయకులు మాట్లాడు. జై భీమ్. మరి ఈరోజు అన్న కోసం చెప్పుకోవాలంటే నా చిన్నప్పటి గతం గుర్తుకొస్తుందండి. మేము రుద్రంపూర్లో పుట్టి పెరిగిన మా నాన్నగారు అప్పుడు కాంగ్రెస్ లీడర్గా ఉండేవాడు. ఈ అన్న కూడా వచ్చి మా ఇంట్లో ఉండేవాడు. మమ్మల్ని బాగోలు అప్పుడు చదువుకోమ్మ, మీరు అక్క చెల్లెలందరూ మంచి చదువుకోవాలి, నాన్నకు మంచి పేరు చెప్పాలి అని మమ్మల్ని చిన్నప్పటి నుండి మమ్మల్ని చాలా మంచిగా మాట్లాడుతూ మాకు మంచి లేని బుద్ధులు చెప్పేవాడు. తర్వాత కూడా మేము పెద్దగా అయినా కూడా మమ్మల్ని కలుస్తూనే ఉండేది. తర్వాత నా పెళ్ళి అయిపోయాక కొత్తగూడెంలో మా అత్తగారి ఇంట్లో ఉన్నాగా నేను అప్పుడు గతంలో ఏదో కాంగ్రెస్ తనున్నా, టీడీపీలో నేనున్నా, తను నాతో ఎంకరేజ్గా మాట్లాడి మేము అమ్మ మనకు అంత ఒక్కటే, నువ్వు ఏ పార్టీ ఉన్నా ఏం కాదు, మంచి పనులు చేయి, నువ్వు మహిళగా నువ్వు మంచి దూసుకోపో, మహిళలకు న్యాయం చేయనేసి అప్పటి నుండి ఇప్పటికి కూడా మొన్న అటుపోయిన నెలలో కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు మా చెల్లె మేము మహిళలందరం వచ్చి కలుసుకున్నాము. ఆ రోజు చాలా విషయాలు చెప్పిండు, అందరు కలిసి చేసుకోవాలమ్మా అని. మాదంతా ఒక టీముగా అన్నగారితో, చెన్నై గారితో, రవసనన్న గారితో కానీ, మధుసూదన్ అన్న, కూరపడి రవీందరు, మేది లక్ష్మి గారు, దార్ల లక్ష్మి, మరి మేమంతా అప్పుడు మద్దల శివకుమార్తో కొని అందరం కలిసి ఒక టీముగా చేసినప్పుడు కూడా మంచి మంచి విషయాలు మాకు చెప్పేవాడు. కానీ తను మహిళలకు మంచి విలువ ఇచ్చేవాడు. మరి ఏది చేసినా కూడా అన్నని మరవలేక మా మహిళలందరి తరఫున, మాల సంఘం తరఫున మా అందరి ఒక జోహార్ జోహార్. జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ సంఘం నాయకులు రోహిత్ మిత్రులు రజాక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రజాక్ గారు ఎక్కడ వచ్చి కన్నడను తెలియజేస్తూ కోరుతున్నాం. మిత్రుడు రజాక్ గారు, రోహిణి మాట్లాడదు. జై భీమ్. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ జై భీమ్. గిడ్ల పరంజ్యోతిరావు గారు అంటే తను నా గురువు గారు. 30 సంవత్సరాలుగా కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళం.
పార్టీలో కానీ ఎక్కడ ఏదన్నా పని కావాలన్నా కూడా ఎటు నుంచి వెళ్ళాలా, ఎటు పోతే పనులు అవుతాయని ఆయన నాతో చర్చించేవారు. ఎటు పోవాలండి, ఏం చేయాలంటే నాకు చెప్పేవారు. ఆయన ఒక తోడబుట్టిన చెల్లిలాగా చూసుకునేవారు నన్ను. కాంగ్రెస్ పార్టీలో ఆయనతో నేను 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అంబేద్కర్ భవన్లో కూడా ఈ వర్గీకరణ కాకముందు నుంచి కూడా అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ ఆ విషయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొనేవాళ్ళం. ఇక్కడ మా ఇల్లు ఉన్నా కానీ ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఒక గంటన్నర అయినా కానీ నాతో మాట్లాడేవారు. ఏరియాల విషయాలు కానీ ఎక్కడ విషయాలైనా కూడా ఎటు నుంచి ఏం జరుగుతుంది అని ఎంక్వైరీ చేసుకుంటూ మాట్లాడేది. ఇంటికి వచ్చేవారు. ఆయన ఒక పెద్ద శిఖరంలాగా ఉండేవారు కనుక ఇప్పుడు ఒక శిఖరాన్ని కోల్పోయినంత బాధ అవుతా ఉంది నాకు. ఏరియా తరపు నుంచి ఒక పెద్ద దిక్కును కోల్పోయినామనేసి. ఆయన లాంటి తెలివి కలవాడు రాజకీయ పరంగా ఉండరు అని నేను అనుకుంటున్నా. నా అనుభవం ప్రకారం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడితే ఏ పని జరిగిద్ది, ఎటు నుంచి వెళ్ళాలని వెనకుండి ఒక క్లూ ఇచ్చే వ్యక్తి. ఎంతో మేధావిని కోల్పోయినాం అనుకుంటున్నా నేను. ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నా. ఆయన లేని లోటు ఈ మా యొక్క పంచాయతీలో తీరని లోటు. అది ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇతడు రజాక్ గారిని, పరంజ్యోతి గారి గురించి కండలు తెలియజేసుకోతున్నాను. ఈరోజు మిత్రులు పరంజ్యోతి గారు వారి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పరంజ్యోతి నా మిత్రుడు, కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ కానివ్వండి, యూత్ కాంగ్రెస్ అన్ని విధాలుగా నాతో ఉండి అందరం కలిసి మేము పనిచేసి ఈ యొక్క కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టమంటే అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ పనిచేశారు. అలాంటి దాంట్లో ఒక పరంజ్యోతి కూడా ఒకరు. కాబట్టి పరంజ్యోతి ఇవాళ లేకపోవడం చాలా బాధాకరము. ఎందుకంటే అందరం ఉదయం లేచి సాయంకాలం వరకు కలిసి పనిచేసే వాళ్ళము. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళేవారు. అందరూ మంచి చెడు చూసుకునే వాళ్ళము. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పరంజ్యోతి లేకపోవడం బాధాకరం. సోదరులారా, మనం మనుషులము. ఎన్ని రోజులుగానే పోయే ఉంటుంది, పోవడము. ఎందుకంటే ఎప్పుడు మనం పర్మనెంట్గా ఉండము. ఉన్న రోజులు మన యొక్క ప్రాంతాన్ని బాగు చేసుకోవడము, మన యొక్క ఎవరైతే మన మీద ఆధారపడిన వాళ్ళందరినీ బాగు చేసుకోవడము, వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకోవడము చేయాలి. అలాంటి ఒక పరంజ్యోతి గారు కూడా అలాంటి కార్యక్రమం చేసేవాళ్ళు. ఈ యొక్క ప్రాంతంలో అన్ని డెవలప్ చేసుకుంటూ అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండేవారు. కాబట్టి అలాంటి నాయకులు కోల్పోవడం మనం చాలా దురదృష్టం. కాబట్టి ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు గిడ్ల పరంజ్యోతిరావు గారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అభిమానులు కావచ్చు, బంధువులు, మిత్రులు, శ్రేయోగులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి మన మధ్య ఈ అన్నగారు లేకపోవడం చాలా బాధాకరం. ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క పేదవానికి న్యాయం జరగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి అభివృద్ధి ఫలాన్ని కలిగించిన ఏకైక వ్యక్తి ఈ గ్రామ అభివృద్ధిలో ఒక పరంజ్యోతి గారికే దక్కింది. ఈ గ్రామంలో ప్రతి గడపకు తన అభివృద్ధి ఫలం అందింది. అది చాలా గర్వంగా చెప్పగలం. ఎందుకంటే పార్టీలు ఏవైనా, రాజకీయాలు ఏవైనా ఆపద ఉందని ఇంటికి తలుపు తడితే వాళ్ళ భుజాల మీద చేయి తట్టి వాళ్ళకి పనిచేసి పెట్టిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన పరంజ్యోతిరావు గారు. ఈ గ్రామానికి పెద్ద తల ఈరోజు మిస్ అయిపోయింది. అందరికీ చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయండి. ఆయన ఆత్మ శాంతి కలగాలని, మరి వారి కుటుంబానికి మనశ్శాంతిని,
కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన లేని లోటు ఈ గ్రామ పంచాయతీకి ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే ఎవ్వరికి ఆపద వచ్చినా అన్న అని పిలిస్తే తమ్ముడు నేనున్నానంటూ భుజం మీద చేసి తనకు పనిచేసి పెట్టిన ఘనత. అధికారులతో మాట్లాడాలన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా ఆయనకు దీవుడు ఎవరు రారు, ఎవరి వల్ల కాదు ఆ పని. నిజంగా అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి పరంజ్యోతి గారు లేనందుకు చింతిస్తూ మరి వచ్చిన వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అశ్వర్ గారు. మధ్యన శివకుమార్ గారిని కండలు తెలియజేసుకోవచ్చు. అందరికీ జై భీములు. పరంజ్యోతి నాకు క్లాస్మేట్ 8th to 10th. 2 టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రతాప్ గారు ఇచ్చేశారు. వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అయితే నాది పరంజ్యోతిది 45 సంవత్సరాల అనుబంధం. నేను హైదరాబాద్లో చదువుకున్నా, ఆయన ఇక్కడ చదువుకున్నాడు. హైదరాబాద్లో చదివినప్పుడు నేను అంబేద్కర్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు అవపాసన బట్టి నేను అంబేద్కర్ సంఘాన్ని స్థాపించి గత 45 సంవత్సరాలుగా పెద్దల వారసత్వం తీసుకొని అంబేద్కర్ సంఘాన్ని నడిపిస్తున్నా. అందులో అంబేద్కర్ సంఘంలో మాల, మాదిగ, గిరిజన, కోయ, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్లు అందరూ ఉంటారు. సో ఆ సంఘాన్ని నేను నడిపించాను. మన పరంజ్యోతి మాల మహానాడుకి అంకితమై ఆయన ఎన్నో సేవలు చేశాడు. అయితే ఈ సమాజంలో దెర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ ద పీపుల్. 2 రకాల ప్రజలు ఉంటారు, నాయకులు ఉంటారు. ఒక నాయకుడు ఏం చేస్తాడంటే తన స్వప్రయోజనం కోసం, తన స్వార్థం కోసం, తన పబ్బం గడుపుకోవడం కోసం ఈ ఉద్యమాల్లో ఉంటాడు. ఇంకో నాయకుడు తన జీవితాన్ని ధారపోసి త్యాగాలు చేసి ఉద్యమాలను చేపడతాడు. అటువంటి వారిలో 2వ తెగకు చెందినటువంటి పరంజ్యోతి ధన్యజీవి. మరి అన్న కంచర్ల చంద్రశేఖర్ గారు జడ్పీ మాజీ చైర్మన్, మరి పరంజ్యోతి గారు కూడా ఎంతో సన్నిహితుడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తలమల హసన్ గారు, రవికుమార్ గారు, శౌరి గారు, మన వాళ్ళ బ్రదర్స్ శంకర్, ఇంకా బ్రదర్స్, తర్వాత వాళ్ళ అల్లుడు పురుషోత్తం, మేదిన్ లక్ష్మి, మేరుగన్ సూర్య, తర్వాత కార్పొరేటర్ ధనలక్ష్మి, దారుల లక్ష్మి, తర్వాత రోహిణి ఇక్కడ కూర్చుంది, ఇంకా రజాక్, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరూ వచ్చారు, వారికి కూడా అభివందనాలు తెలియజేస్తూ, నా స్వార్థం నాదేనని తలపోసేవాడు నలుగురికి భారమై కాటికి పోతాడు, నా దేశం నా మనిషి అని పోరాడేవాడు పోయిన లోకాన మిగిలిపోతాడు, లోకాన మిగిలిపోతాడు. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. ఆ విధంగా మరి సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా పరంజ్యోతి సేవలు, ఆయన వెలుగులు ప్రసరిస్తూనే ఉంటాయి. మరి నేను చాలా సన్నిహితుడిని పరంజ్యోతికి. మధ్య మధ్యలో మాకు గొడవై ఒక 6 నెలలు మాటలు బంద్ చేసినా కూడా 45 సంవత్సరాల ప్రస్థానంలో నేను ఏనాడు కూడా ఆ పరంజ్యోతిని వదిలిపెట్టలేదు. ఆయన ఆపత్కర పరిస్థితుల్లో, ఆయన యొక్క జీవితంలో ఏవైతే ఆపత్కర పరిస్థితుల్లో అన్నింటిలో నేను వెన్నంటి ఉన్నా. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వచ్చి ఎంతో అండగా నిలిచి, ఆర్థికంగా కానీ ఇంకా దేనికి ప్రకారంగా కానీ గైడెన్స్, హైదరాబాద్ తీసుకుపోవడంలో, హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడ సింగరేణి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా అన్ని సందర్భాలలో మన పరంజ్యోతిని వెన్నంటి ఉన్నా నేను. అయితే ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. అవి ఎందుకు మరుగున పడినాయంటే మనోడు నిత్య విమర్శకుడు, నిత్య అసంతృప్తివాది. ఈ రెండింటితోని ఆయన చేసిన సేవలన్నీ చాలా వరకు మరుగున పడినాయి. అంటే ఎవ్రీబడి హాజ్ హిస్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. నాలో కూడా మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి. అయితే పరంజ్యోతి
సమాజానికి దళిత జాతికి చేసిన సేవలు అవి ఆచందనార్కం నిల్చుంటాయి. పరంజ్యోతి వెళ్ళిపోయిన ఆయన సేవల్ని మనం తలుచుకుంటాం. అన్నవాళ్ళు ఒక తలమల హసేన్ గారు బుక్ను కూడా రూపొందించారు, అది ఆవిష్కరణ కూడా జరుగుద్ది. తర్వాత వారి కుటుంబానికి కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాం, ఆదరిస్తాం. ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు వచ్చి నిలబడతాం. ఆయన గురించి మాట్లాడాలంటే ఇంకా నేను చాలా మాట్లాడాలి, కానీ సమయాభావం ఉంది కాబట్టి పరంజ్యోతి లక్షల్లో ఒకడు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టుగా చెదలు పుడతా ఉంటాయి, వెళ్ళిపోతా ఉంటాయి. బట్ పరంజ్యోతి లాంటి వాళ్ళు మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే సమాజం కొరకు ఆలోచించే వ్యక్తి ఈజ్ నాట్ కరప్టెడ్. ఇంకో గొప్ప గుణం ఉంది ఆయన దగ్గర, ఇది ఒక్కటి చెప్పి నేను బంద్ చేస్తా. కరప్టెడ్ కాదు. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా, తర్వాత ఎడ్యుకేషన్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు కూడా డబ్బులు లేక తిరిగేవాడు. నేను ఆయన ప్రయాణానికి అటు ఇటు డబ్బులు ఇచ్చేవాడిని. ఒక కారు తీసుకోరా పోయి ఈఎంఐలు కడదామంటే ఆ ఈఎంఐ కట్టడానికి కూడా లేక కారు జెడ్పీటీసీ అంటే కారులో తిరుగుతారు, కారు కూడా ఉండేది కాదు. అట్లా నిజాయితీ పరుడిగా, నిబద్ధత గలవాడిగా మాల మహానాడుకి అంకితమై దళిత జాతికి ఇటు సమాజానికి ఎంతో సేవ చేసిన పరంజ్యోతి, యు ఆర్ ద రియల్ లీడర్ అని నేను సభాముఖంగా తెలియజేస్తూ, పరంజ్యోతికి అన్ని విధాలు అండగా, వదినమ్మ రిటైర్ అయింది ఈ మధ్యలోనే, అయినా కూడా మేమంతా అండగా ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్స్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జగడం సత్యనారాయణ గారు వారు అపరబాలు అల్లుశంకర్, అదే ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు సుధాకర్, అదేవిధంగా వారి చెల్లెలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భవానీ రోధిస్తూనే ఉంది. ఆమెకు కూడా స్వాతంత్రం తెలియజేస్తూ ఒక మెమోరియల్ వాళ్ళ కుటుంబ సభ్యులకు, శంకర్ వాళ్ళ అల్లుడు పురుషోత్తంకి నేను డైరెక్ట్ చేస్తున్నా. ఒక మెమోరియల్, పరంజ్యోతి మెమోరియల్ అని పెడితే ఎవ్రీ ఇయర్ మేమందరం వచ్చి పాల్గొంటాం, సహాయ సహకారాలు అందిస్తాం. సామాజిక సేవా కార్యక్రమాలు ఆ రోజున పెట్టాలని నేను ఈ సభాముఖంగా పరంజ్యోతి మెమోరియల్ శంకర్కి అల్లుడు పురుషోత్తం వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. కర్నూలు తెలియజేసుకోవచ్చు. ఈనాటి దివంగత రాజకీయ దళిత సంఘాల నాయకులు శ్రీ గెడ్ల పరంజ్యోతిరావు గారి సంస్మర సభలో ఆహుతులైనటువంటి వేదిక ముందు ఉన్నటువంటి ఆత్మీయులందరికీ సభాముఖంగా వారికి నమస్సుమాన్యాలు తెలియజేస్తూ, నిజంగా ఇంతకుముందు సోదరులు మద్దెల శివకుమార్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా ఈనాటి సభాధ్యక్షులు బాలశౌరి గారు చెప్పినట్టుగా, ఆయన దళిత సంఘ నాయకుడు ఒక్కడే కాదు, ఇతర అన్ని వర్గాలకు ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి కాకపోయినా అటువంటి టీవీలో ఆయన సభల్లో కనిపించి సమస్యలపై మాట్లాడేవాడు. అదేవిధంగా ఇంకొక కొత్త కోణం కూడా ఉంది, చాలామందికి తెలియంది. ఆయన రాజకీయ నాయకుడిగా, ఒక లీడర్గా, అంబేద్కరిస్ట్గా అన్ని కోణాలు తెలుసు. కానీ నాతో షేర్ చేసుకున్న కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మద్దెల శివకుమార్ గారి సారథ్యంలో చేసిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన కూడా గెస్ట్గా వచ్చి ఆయనకు నచ్చిన పాటని అడిగి మరీ పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే గిడ్ల పరంజ్యోతిరావు గారికి సంగీతం పట్ల కూడా చాలా మక్కువ ఉన్నాయి, చాలా ప్రేమ కలిగిన వాడు. నన్ను ప్రత్యేకంగా ఒక టీచర్స్ అసోసియేషన్లో కొత్తగూడెం క్లబ్లో, అదేవిధంగా సింగరేణి స్కూల్లో జరిగిన కార్యక్రమాలకు ఆయన హాజరై ఆయనకి నచ్చినటువంటి ఒక సినిమా పాటని నాతో షేర్ చేసుకున్నాడు. ఆ పాట ఏంటంటే పంతులమ్మ అనే సినిమాలో రంగనాథ్ గారు నటించినటువంటి చిత్రం. దాంట్లో సిరిమల్లె నీవే విరిజల్లు కావే అనే పాటని ఆయనకు చాలా ఇష్టమైన పాటగా నాతో షేర్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా అటువంటి అంటే ఈ కళారంగం వైపు ఉన్నటువంటి కోణం చాలామందికి తెలియదు. ఎంతటి మహానుభావులైన సంగీతం అంటే ఇష్టపడతారు. అందులోనే భాగంగా ఆయన కూడా సంగీతం అంటే చాలా పాటలంటే ఇష్టం. సో ఏదేమైనా అదేవిధంగా సింగరేణి పాఠశాలలో ఉన్నటువంటి మేడం గారు కూడా ఆయన సతీమణి,
మేడం గారి సారథ్యంలో కూడా నేను చాలా కార్యక్రమాల్లో సింగరేణి పాఠశాలలో నేను పాడడం జరిగింది. సో ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. జై భీమ్. ఎవరైనా పరంజ్యోతి గారికి నివాళులు అర్పించాలని అనుకుంటే దయచేసి, ఎందుకంటే ఆ పేర్లు ఎవరున్నారు గుర్తులేకపోవచ్చు, తర్వాత దూరంగా ఉండొచ్చు. మాట్లాడు దా నువ్వురా. సిద్ధల హుసేన్, సిద్ధల రవి, సామాజిక ఉద్యమకారుడు, సింగరు సోదరుడు సిద్ధల రవి. సభాధ్యక్షులు, ఈనాటి గిడ్ల పరంజ్యోతన్న గారి సంస్మరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రేయోభిలాషులు, మిత్రులు, అదేవిధంగా అంబేద్కర్ వాదులు, బహుజన సంఘాల నాయకులకు అందరికీ, వారి కుటుంబ సభ్యులకు మనందరి తరపున మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, గిడ్ల పరంజ్యోతన్న గారి ఆయన యొక్క దళిత ఉద్యమంలో కానివ్వండి, అంబేద్కర్ ఐడియాలజీలో కానివ్వండి, తను చేసినటువంటి సేవలు మా ఊరు గ్రామము సుజాత నగర్ పక్కనే సీతంపేట అనే గ్రామంలో 2008లో అక్కడ బోట్ డ్రైవ్ వేస్తున్న సందర్భంగా ఆ ఊరు మొత్తంలో 70 ఇండ్లు ఉంటాయి. అన్ని కులాల ప్రజలు ఉంటారు. కానీ ఎస్సీ కులంలో ఉన్నటువంటి ఒక 15 ఇండ్లని, ఆ 70 ఇండ్లలో 15 ఇండ్లని ఊరు మధ్యలోనే పొలిమరలాగా వేరు చేసి ఒకే బజార్ని విడగొట్టి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా మీరు అంటరాని వాళ్ళని చెప్పి మమ్మల్ని బహిష్కరించినటువంటి సందర్భంలో ఆ రోజు డిఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ గారు, మరి అక్కడ జరుగుతున్న వివక్షను గమనించినటువంటి కొత్తగూడెంలో పనిచేస్తున్న శౌరన్న కానివ్వండి, గిడ్ల పరంజ్యోతన్న, మా మధ్యలో శివకుమార్ అన్న, అందరూ వారి దృష్టికి వచ్చిన వెంటనే ఈ ఆధునిక సమాజంలో కూడా అంబేద్కర్ వాద్యం మేమంతా ఉన్న తర్వాత కూడా మా పక్కన ఉన్నటువంటి మా బిడ్డలకు ఇట్లా వివక్ష జరగపోయిందని చెప్పి వెంటనే అక్కడికి విచ్చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎస్పీ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి అందరినీ పోలీస్ బృందాన్ని తీసుకొచ్చి వీళ్ళందరి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి, బొడ్రాయి మళ్ళీ తిరిగి నిర్మించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేసి మాకు అండగా నిలిచి మళ్ళీ అందరికి సమక్షంలో బొడ్రాయిని అన్ని కులాల సమక్షంలో మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, అక్కడ ఆ గ్రామంలో మాకు గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి క్రమంలో ఇక్కడి నుంచి మేము ఎస్పీ గారిని, ఎస్సీ కమిషనర్ని కూడా ఆ రోజు కలిసి మా గ్రామంలో ఒక ఐక్యతకు రావడానికి గిడ్ల పరంజ్యోతన్న యొక్క సేవలు, శౌరణ్య గారు, శివన్న గారు, ఇంకా అనేక మంది, హనుమంత్ గారు, కుషపాటి శ్రీని గారు, వీళ్ళందరూ కూడా మా ఆత్మగౌరవాన్ని నింపడంలో ఇచ్చారు. అన్న చనిపోవడం మన దళితులకి, బహుజనులకు, అంటరాని వర్గాలకు ఒక పెద్ద లోటుగా మేము భావిస్తున్నాము. అన్న ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మరొకసారి సానుభూతిని వ్యక్తం చేస్తూ అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షులు శౌరణ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. శివ పాస్టర్ గారా? అంబేద్కర్ ఇస్తూ సోదరుడు శివ మాట్లాడుతున్నారు. ఈనాటి ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాట్లాడడానికి చాలా ఉంది కానీ అన్న కోసం ఒక్క చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్న సభాముఖంగా. అన్న దళితుల పట్ల ఉన్న అంకిత భావం ఏంది అనేది దాంట్లో మీకు నిరూపణ అయిపోతుంది. 2014 సంవత్సరంలో 12వ సంవత్సరంలో నా మీద ఒక బీసీ మహిళ ఎస్సీ సర్టిఫికేట్ అక్రమంగా పొంది కేసు కట్టించింది. ఆ రోజు ఏం జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంటు, వనమా వెంకటేశ్వరరావు గారు డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఇదే సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. విషయం ఏమైందంటే ఆ కేసులో ఈ రెండు పార్టీల వారు కూడా అవతల బీసీ మహిళకే సపోర్ట్ చేసిన విషయంలో ఈ అన్న దగ్గరకు వచ్చినాను నేను. అన్న ఇట్లా జరిగిందని చెప్పినాను. అన్న వెంటనే పొజిషన్ తీసుకున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ సిద్ధార్థ జైన్ దగ్గరికి వెళ్ళినాం, కలిసినాం, డిఎల్సి మీటింగ్ పెట్టించిండు. దివ్య జయవరాధన్ అని ఒక ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ ఉండే, ఆమె ఆధ్వర్యంలో
డిఎల్సి మీటింగ్ పెట్టించిండు. పోతే డి అంటే డి అన్నట్టే వనమ వెంకటేశ్వరరావు గారి ముందు మీరెంత అంటే మీరెంత అన్నట్టే మాట్లాడింది. అంతేగాని వాళ్ళకేదో అధికారం ఉంది లేదా పార్టీలో ఉన్నాము అని చెప్పి ఏం వెనకాడలే. మా ఓడికి మేం చేయకపోతే మీరు చేస్తారా? అసలు మీరు రావడమే తప్పు. ఈ విషయంలో మీరు వచ్చిళ్ళు కానీ మీరు కరెక్ట్గా సరైన న్యాయం చేయట్లేరు కాబట్టే మేము వచ్చినాము అంటే డి అన్నట్టే ఉన్నాడు అన్న ఆ రోజు. సరే పార్టీ విషయంలో ఎట్లా ఉండొచ్చు, కానీ ఒక దళితుడికి జరిగిన అన్యాయం విషయంలో మాత్రము డి అంటే డి అన్నట్టే ఉన్నాడు. గవర్నమెంట్ ఆల్రెడీ డిసిసి అధ్యక్షుడు. ఇటు పోతే సాంబశివరావు గారు అప్పుడు ఎమ్మెల్యే అయినా కానీ ఏమాత్రం వెనుకకు తగ్గలే అన్న. ఇక్కడ నుంచి నేషనల్ కమిషన్ హైదరాబాదు ఢిల్లీ అక్కడ దాకా పట్టుకపోయి లాస్ట్కు విజయం మాదే జరిగింది. కానీ ఒక దళితుల విషయంలో మాత్రం అంత ఖచ్చితంగా నిలబడి కొట్లాడగలిగిన నాయకుడు మళ్ళీ ఈ జిల్లాలో దొరకడు. కానీ అందరూ ఎక్కడో ఒక కాడ పడిపోతారు, ఏదో ఒక ప్రలోభానికి లొంగి అక్కడితో ఆగిపోతారు. కానీ అన్న అట్లా కాలేదు. అన్నకు చాలా చూపించిండు ఆఫర్. ఆ రోజు వెంకటేశ్వరరావు గారు, వనమ వెంకటేశ్వరరావు గారు ఆఫర్ చాలా చూపించిండు. కానీ అన్న నా కోసం జిజ్జుగా నిలబడి కొట్లాడిండు. గెలిచినాం, మేము ఆ కేసు గెలిచినాం. అట్లాంటిది ఇంకొక సందర్భం కూడా ఉంది. చాతకొండలో ఒక కమ్మాయిన ఒక ఎస్సీ అయిన భూమిని ఆక్రమించిండు. ఆ విషయంలో కూడా అన్న వెనుకకు తగ్గలేదు. బరాబర్ కమ్మోళ్ళంతా ఒకటే ఇల్లు, ఏ పార్టీలో ఉన్న కమ్మోళ్ళంతా ఒకటే ఇల్లు అయినా కానీ అన్న వెనుకకు తగ్గలేదు. వెనుకకు తగ్గకుండా అతనికి కూడా న్యాయం జరిగేదాకా కొట్లాడిండు. అతని భూమి అతనికి ఇప్పించిండు. అన్నతో పరిచయము మాల మహానాడు పివి రావు గారితో స్టార్ట్ అయింది మాకు. ఆ రోజు నుంచి చనిపోయేంత వరకు కూడా ఒక 15 రోజుల ముందు, చనిపోయే 15 రోజుల ముందు కూడా అన్న మాతోని మాట్లాడిండు. వేరే విషయం మాట్లాడిండు, షేర్ చేసుకున్నాడు. కానీ అట్లాంటి నాయకుడు మళ్ళీ ఇక్కడ దొరుకుతాడు వీళ్ళకు అనుకుంటే మాత్రం అది కళ. ఒక దళిత బంధువునే కోల్పోయిల్లు. ఆడే కులమైనా సరే ఇంటి ముందుకు వచ్చి అన్న నాకు ఆపద ఉంది, నువ్వు నాకు సాయం చేయాలి, నీ అవసరం నాకు ఉంది అని అంటే మాత్రము ఖచ్చితంగా వచ్చేటోడు. ఛార్జీలు కూడా ఆయనే పెట్టుకునేటోడు. అవతల దగ్గర ఛార్జీ డబ్బులు కూడా తీసుకునేటోడు కాదు. అట్లాంటి నిస్వార్థ సేవ చేసినోడు పరంజ్యోతి అంటే. కానీ అట్లాంటి ఇది ఉన్న నాయకుడు మళ్ళీ మనకైతే దొరకడు. ఈ అవకాశం ఇచ్చిన శౌర్యకి, ఈ సభకు విచ్చేసిన మీ అందరికి కూడా ఇంకా చాలా పంచుకోవాలని ఉంది, కానీ సమయభావం వల్ల పంచుకోలేకపోతున్నా. ధన్యవాదాలన్న. హలో, ఏడి హనుమంత్ మంద హనుమంత్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వారిని మాట్లాడుతూ కోరుతున్నాను. కొత్తగా మొట్టమొదటిసారి వస్తుంది. నమస్తే అండి, నా పేరు మంద హనుమంతు. ఉన్నది మాట్లాడటమే. పరంజ్యోతాలతో మరి నాకు సాన్నిధ్యం ఎక్కువ. జెడ్పీటీసీ అన్న పోటీ చేసినప్పుడు అన్నతో పాటు అక్కడికి వెళ్ళి ఆ టికెట్ కన్ఫర్మ్ చేసుకొని వచ్చినాక నా వెహికలే ఇచ్చా. నా తవేరా వెహికల్లో నామినేషన్ వేసి వచ్చినాక ఎలక్షన్ అయిపోయిన దాకా నా వెహికలే తిరిగిండు. అన్నతో తిరిగి ఆయనతో ప్రచారాలు పాల్గొని గెలుపు కోసం నేను చాలా కష్టపడ్డా. అన్న మాత్రం మనల్ని నాకు ఎప్పుడైనా తమ్ముడు ఎక్కడో అంబేద్కర్ జయంతికి ముందు చేసిండు. నాకు శివకుమార్ నాకు పాంప్లెట్లు పంపిలే, ఎవరు పంపిలే తమ్ముడు నా ఇంటికి పంపి అంటే నేను అన్న కానీ ఆరోగ్యం బాగాలేదు అన్నాడు. శివకుమార్ అన్న పాంప్లెట్లు ఇవ్వద్దు అన్నాడు. అన్న వచ్చిర్రా, ఇక మళ్ళీ నువ్వు రాకలేనా అని చెప్పా. నాకు 12-13 రోజులు ఫోన్ చేసిండు. ఇక సరే, అకాల మరణం మనం చాలా చింతిస్తున్నాం. ఇట్లా జరిగిన దానికి వెరీ సారీ. థ్యాంక్ యూ. మాలమహానాడు జిల్లా నాయకుడు కూసపాటి శ్రీనివాస్ మాట్లాడు రండి. కూసపాటి శ్రీనివాస్ గారు. అది కాదన్నారు. ఈ మధ్య కాలంలో అన్న నాకు ఒకసారి ఫోన్ చేసి ఒక విషయంలో మాట్లాడే క్రమంలో చాలా నెమ్మదిగా మాట్లాడుతామండి. ఏంటన్నా వాయిస్లో బేస్ తగ్గింది అంటే, కావాలని కొంచెం తగ్గించిన తమ్ముడు, ఇక ఎప్పుడు ఉన్నా ఊపు కాదు కదా, నా తర్వాత జనరేషన్ మీరందరూ వచ్చిళ్ళు, నా వారసత్వాన్ని దళిత ఉద్యమాల్లో మీరందరూ కూడా కొనసాగించాలని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజే ఆయన గారి ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని చెప్పి
తెలుసుకోవడం జరిగింది, మరి ఆయన కలవడం జరిగింది. ఆయన మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో, దళిత ఉద్యమ కార్యక్రమంలో వెన్నుదండగా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహించేవాడు. మరి ఈరోజు ఆయన మన మధ్య లేనందుకు ఎంతో ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, చింతిస్తూ, మరి వారి కుటుంబ సభ్యులకు మాల మహానాడు తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాల విషయాలైనా కూడా వాళ్ళ కుటుంబానికి మాల మహానాడు పూర్తిగా అండగా ఉంటుందని తెలియజేస్తూ, మరి ఆయనకు మరొకసారి శ్రద్ధాంజలి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. బొమ్మరి శ్రీనివాస్ గారు, దిగండి, మాట్లాడుతుంటే దిగండి. అరే 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 రాలిపోయిందన్నా. గౌరవనీయులు, మరి ఈరోజు సంతాప సూచనగా గిడ్ల పరంజ్యోతి అన్న సంతాప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా చాలా బాధాకరమైనటువంటి సందర్భం, సమయం. కానీ గిడ్ల పరంజ్యోతి అన్న ఎక్స్ జడ్పీటీసీ తను ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి అందరితోటి మమేకమై ఆయన యొక్క ఆలోచనలు, ఆయనకు ఉండబడినటువంటి ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి హక్కుల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి, తన యొక్క ఆలోచన, తన యొక్క ఆశయం అది చెప్పడమే కాదు, చేసి చూపించే దాంట్లో మొదటి వ్యక్తిగా నేను భావిస్తున్నా. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 భూభాగాలుంటే ఏజెన్సీ ప్రాంతంలో రిజర్వేషన్లు కోల్పోయామనే విషయాన్ని 2025 మరి ఏప్రిల్ 14వ తారీఖు రోజు తను కావాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి హక్కుల కోసం గలమెత్తడంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో భాగస్వామి అయి అక్కడ ఉండబడినటువంటి అధికారులకే కావచ్చు, ప్రజాప్రతినిధులకే కావచ్చు, వారందరికీ ఒక కనువిప్పు కలిగించేలాగా తన సమస్య మీద ప్రస్తావించారు, మాట్లాడారు. తన యొక్క ఆలోచనని, తన యొక్క ఆశయాన్ని అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో ఆ విధంగా ఏదైతే మన ముందు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఎవరు కోల్పోయినా, ఎక్కడ కోల్పోయినా దాంట్లో మనం భాగస్వామి కావాలనే ఆలోచన ఆయన ప్రేరేపించినటువంటి వ్యక్తి. అందుకనే ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశయం, దానికోసం మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక నుంచి వెళ్ళి తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగానే పరంజ్యోతి అన్న ఇవాళ లేని లోటు ఆ కుటుంబానికే కాదు, ఇక్కడ ఉండబడినటువంటి పార్టీలకు, ఇక్కడ ఉండబడినటువంటి ప్రజా సంఘాలకు, ఇక్కడ ఉండబడినటువంటి మాలాంటి ఉద్యమకారులకు వెన్నుదండి ఉండేటువంటి వ్యక్తి లేకపోవటం బాధాకరము. ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాం. గోడ రమేష్ గారు, అంబేద్కర్ ఇస్తూ గోడ రమేష్ గారు, రమేష్ గారు రండి ప్లీజ్. ఈ ప్రాంతంలో అంబేద్కర్ వాదులతో కలిసి పనిచేస్తున్నటువంటి చిరకాలంగా మంచి అంబేద్కరిస్ట్ సోదరుడు, కార్మిక ఉద్యమాల్లో కాకుండా సామాజిక ఉద్యమాల్లో అనేక సందర్భాల్లో పనిచేసినటువంటి వ్యక్తి సోదరుడు గోడ రమేష్ గారిని కూడా కన్వీనర్ తెలియజేసి కోరుతున్నాను. అందరికీ జై భీములండి. మరి ఈరోజు పరంజ్యోతి అన్న మనతో ఉండాల్సిన వ్యక్తి మరి ఈరోజు దూరమైండు. మరి ఇట్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. సమాజం కోసం సేవ చేయాలనే తపన కలిగిన వ్యక్తులలో, వేళ్ళ మీద లెక్కించే వ్యక్తులలో అతను ఒకడు.
నీతి నిజాయితీగా బ్రతికినన్ని రోజులు. ఇవాళ ఈయన చనిపోతే ఇది ఒక జాతరలాగుంది. ఇట్లాంటి మహానుభావులు మనకు దూరం అయిపోవడం ఇది చాలా చింతించవలసిన విషయం. మరి ఈయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి మరి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈ పరంజ్యోతిరావు గారి ఒక సంస్మరణ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. అయితే నాకైతే ఎక్కువ అయితే పరిచయం లేదు, కానీ మీ అందరూ ఇక్కడ నేను ప్రత్యేకంగా 7 నుంచి కోర్టు దాకా మన పోస్ట్ ఆఫీస్ వరకు కూడా మీరు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నాకు అనేక మంది మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన గురించి. అంతకుమించి అయితే ఆయనకి నాకు ఎటువంటి ఏ రోజు కూడా నేను మాట్లాడిన పరిస్థితులు అయితే నాకు జ్ఞాపకం లేవు, మరి నాకైతే ఐడియా లేదు. సో ఒక మంచి వ్యక్తి అని నేనైతే భావిస్తున్నాను. ఇంతమంది ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారు. సో ఇప్పుడు మరి అదేవిధంగా శివకుమార్ గారు ప్రత్యేకంగా చెప్పారు. ఓకే, ఆయన ఒక మంచి కార్యక్రమం చేసినందుకు ఆయనకి ఆత్మ మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు కూడా ఒక మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిఐ గారు భోజనం చేసిపోవాలని వాళ్ళ కుమారులు కోరుతూ ఉన్నారు.